తర్వాతి అధ్యాయం హార్ట్స్ ఆన్ ఫైర్, జ్వలిస్తూ ఉన్నటువంటి హృదయములు. హార్ట్స్ ఆన్ ఫైర్. మోస్ట్ Baba lovers know that Baba had mentioned Shivaji was one of his minor advents. చాలా మంది బాబా ప్రేమికులకు తెలిసిన విషయమే అయి ఉంటుంది ఇది. ఎరిచ్ అంటున్నాడు, ఛత్రపతి శివాజీగా నేనే వచ్చాను. అయితే 700 ఏళ్లకు కానీ 1400 ఏళ్లకు కానీ అవతారం వస్తూ ఉంటాడు కదా, మరి మధ్యలో ఎందుకు వచ్చాడు అని అనుమానం వస్తుంది. వెంటనే మన క్వశ్చనింగ్ మైండ్, వెంటనే మనం బాబానే ప్రశ్న వేసేస్తూ ఉంటాం. నేను ఒక ప్రేమికుడు చెప్పేవాడు, మన ఆంధ్ర వాళ్ళు ఎంత అలా పుస్తకాలు చదువుతూ ఉంటామంటే బాబా వస్తే కూర్చోమని మనమే డిస్కోర్సెస్ చెప్తా ఉంటాయి. అంత మనకి ఆ గ్రంథ పఠనం మీద క్వశ్చన్, వెంటనే ఆన్సర్ క్వశ్చన్, అది కరెక్ట్ కాదు బాబా. అందుచేత అనుమానం వస్తుంది. అందుకు బాబా ఏమన్నారు, పూర్ణావతారము 700 ఏళ్లకు 1400 ఏళ్లకు వస్తుంది. భాస్కర్ రాజు గారు అదుగదుగు అవతారము పాటలో అరుదించను పూర్ణావతారం, అది ఏమిటో ఎందుకు రాశాడో అనుకుంటాం మనం. అందుకే చెప్పారు పూర్ణావతారము వేరు, మినీ అవతారము వేరు. ఆ మినీ అవతారము ఛత్రపతి శివాజీ అవతారము అని చెప్పారు బాబా. ఎందుకు వస్తాడు, పూర్ణావతారం వచ్చే ముందు ఆ పూర్ణావతారములో ఆయన చేపట్టవలసిన అవతార ఉద్యమాన్ని సజావుగా సాగడానికి ప్రిపరేషన్స్ చేయడానికి మినీ అవతారుడిగా వస్తూ ఉంటాడట. అలాగూ ఛత్రపతి శివాజీ రూపంలో నేనే వచ్చాను నేను అని బాబా చెప్పారు. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ కాన్సెప్ట్, ఇది చెప్పేస్తున్నాడు. మీరు కొత్తగా గాబరా పడకండి, ఏం పర్లేదు, మళ్ళీ చెప్పేస్తాను నేను ఈ మినీ అవతారం అంటే ఏంటో చెప్తాను. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఫెమిలియర్, Baba has said that the advent of the avatar on earth takes place approximately every 700 to 1400 years. 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ అవతారం వస్తూ ఉంటుంది. However, sometimes unusual circumstances may cause the avatar to take a minor advent even before the 700 years are up. 700 ఏళ్ళు పూర్తి కాకముందే ఆయన మినీ అవతార్గా వస్తూ ఉంటాడు. The difference between the two advent is that during a normal advent, the veil is lifted from the avatar and he functions with full consciousness of infinite power, infinite knowledge and infinite bliss. He works for the whole universe at that time. However, during a minor advent, the veil is not lifted and the avatar is not aware of his avatarhood. మనకు గుర్తుందమ్మా, చదివింది గుర్తొచ్చిందా? అవతార పురుషుడు భూమి మీదకు ఎవరు తీసుకొస్తారు? 5 సద్గురువులు తీసుకొస్తారు. కానీ చిన్నప్పుడు బాబా మామూలుగానే ఉండేవాడు కదా, నేను హైయెస్ట్ ఆఫ్ ది హై అని ఏం చెప్పలే మొదట్లో. ఎందుకు చెప్పలేదు? ఆ సద్గురువులు 5 ముసుగు వేసి తీసుకొస్తారు. వాళ్ళు సద్గురువుల బాధ్యత ఏమిటి? ఫ్రాన్సిస్ బ్రాబజాన్ స్టే విత్ గాడ్లో అద్భుతంగా చెప్తాడు. దానిలో వాళ్ళు ఎవరి గర్భంలో ఈయన భూమి మీద పుట్టాలో కూడా వాళ్ళే నిర్ణయం చేస్తారట. తల్లిదండ్రుల్ని వాళ్ళే నిర్ణయం చేస్తారట. ఆ గర్భం ద్వారా జాగ్రత్తగా ప్రసవం అయ్యి ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి అలాగా చూస్తూ ఉంటారట వాళ్ళు 5 కూడా. అందుకని ఈ అవతారము రావడానికి మూల కారణమైన 5 సద్గురువులు బాబా జననానికి ముందుగానే మహారాష్ట్రంలో అదే ప్రాంతంలో చుట్టూ చేరి అక్కడ కాపలా కాసి ఉన్నారు వాళ్ళు. ఎందుకని వాళ్ళ బాధ్యత అది. బాబా అన్నారు, నన్ను పిలిచిన తరువాత నాకు ఆహ్వానం పలకడానికి వాళ్ళు సన్నద్ధంగా ఉండాలి కదా. అందుకే వాళ్ళ 5 మహారాష్ట్రలో వచ్చి చేరి ఉన్నారు బాబా పుట్టడానికి ముందే. వాళ్ళు అలాగూ ఒక ముసుగును వేసి తీసుకొస్తారట. ఎందుకు వేస్తారు ముసుగును? ఇప్పుడు ఒక చిన్న చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో రకరకాల పక్షులు, చేపలు, చెట్లు, మొక్కలు ఉంటాయి. ఒక పెద్ద ఏనుగు సడన్గా గెంతింది అనుకోండి ఆ చెరువులో, ఏమవుద్ది? సర్వనాశనం అయిపోద్ది. ఆ జీవరాశులన్నీ హరించిపోతాయి. ఎందుకని? అది అంత పెద్ద ఆకారాన్ని ఆ చిన్న మడుగు తట్టుకోలేరు. అలాగే పూర్తి సత్య చైతన్యమైనటువంటి ఆ ప్రభువు ఈ మాయలోకి ఒక్కసారి గనక గెంతితే అవుట్.
కనుక ఆయనకు ముసుగేసి నెమ్మదిగా ఒక్కొక్క ముసుగును లాగి అప్పుడు నెమ్మదిగా ఈ మాయ తట్టుకునేలాగూ చేస్తారట వాళ్ళు. అందుకని ఆ ముసుగులు అవసరం. అనువైన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క సద్గురువు ఈ ముసుగును తొలగిస్తూ ఉంటారు. అది అవతార పురుషుడిగా ఉన్నప్పుడు. ఆ ముసుగులు తొలగిపోగానే నేనే అనంత శక్తిమయుణ్ణి, నేనే అనంత ఆనందమును, నేనే అనంత జ్ఞానమును అని భగవంతుడి యొక్క లక్షణత్రయము అంటారు. ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. ఆ ప్రవృత్తులు మూడు కూడా ఆయనకు ఎరుకలోనికి వస్తాయి. అప్పుడు తన అవతార ఉద్యమాన్ని ఆయన స్వతంత్రంగా చేపట్టగలుగుతూ ఉంటాడు. ఇది అవతార పురుషునికి సంబంధించిన విషయం. కానీ మినీ అవతారిగా వచ్చినప్పుడు ఆ ముసుగు అలాగే ఉండిపోతుందట. ఆయనకే తాను అవతార పురుషుణ్ణి అని తెలియదుట. అది చెప్తున్నాడు ఈ రీతి. అది మినీ అవతారము అంటారు. He works for the whole universe at the time. However, during a minor advent, the veil is not lifted and the avatar is not aware of his avatarhood. He is not conscious of his infinite power, infinite knowledge or infinite bliss. అంచేత ముసుగు ఉండిపోవడం వల్ల తాను అనంత శక్తిని, అనంత ఆనందమును, అనంత జ్ఞానమును అనే ఎరుక అతనికి ఉండదు. డ్యూరింగ్ ది మైనర్ అడ్వెంట్ హిజ్ వర్క్ ఈజ్ నాట్ యూనివర్సల్ బట్ వెరీ స్పెసిఫిక్. విశ్వవ్యాపకమైనటువంటి బాధ్యత ఆయన తీసుకోడు మినీ అవతారుగా. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి, ఒక ప్రత్యేకమైన ఒక పనికి పరిమితమై పనిచేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఛత్రపతి శివాజీగా వచ్చి ఏం చేశాడు పని బాబా చెప్పాడు లార్డ్ మెహర్లో. హిందువులకు మహమ్మదీయులకు మధ్య సామరస్యకరమైన వాతావరణం రావడానికి, ఇద్దరూ కూడా మెహర్ బాబా అవతారముగా వచ్చినప్పుడు సమానముగా స్పందించడానికి అనువైనటువంటి కార్యక్రమాన్ని నేను శివాజీగా వచ్చి చేసుకున్నాను నేను అన్నారు బాబా. చూడండి, మనకి ఏమి తెలుసు ఆయన చెప్తే కానీ. ఛత్రపతి శివాజీగా వచ్చినప్పుడు నేను చేసుకున్నటువంటి కార్యక్రమం అది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మహమ్మదీయులు, పాకిస్తాన్ వాళ్ళు, హిందువులు అందరూ సమానముగా ఆయన అవతార పురుషుడుగా అంగీకరించగలుగుతూ ఉన్నారు. It is mentioned how on one occasion Baba talked about 3 minor advents apart from Shivaji. గుర్తుందా అండి మీకు? ఒక యూరప్ దేశంలో ఒక కొండ మీద బాబా ఉన్నప్పుడు, బహుశా స్విట్జర్లాండ్ అనుకుంటాను కరెక్ట్గా నాకు. అప్పుడు ఇక్కడ నేను మైనర్ అడ్వెంట్గా వచ్చానని చెప్పారు బాబా. అలాగే శివాజీ కాకుండా మరొక 3 మినీ అవతారాల గురించి బాబా చెప్పారట. ఇన్ ద ఫస్ట్ అడ్వెంట్ హి వాజ్ ఎ రెక్లూజ్. రెక్లూజ్ అంటే శరణార్థిగా ఉండవు అనుకుంటాను అతను. లేకపోతే ఒక సన్యాసి. ఒక మఠంలో సన్యాసిగా ఉండేవాడు. బౌద్ధ సన్యాసి అని జ్ఞాపకం. ఏమొచ్చారు? బౌద్ధ సన్యాసి అని చెప్పినట్టే జ్ఞాపకం నాకు. ఇన్ సెకండ్ హీ వాజ్ ఎ స్వీట్ మీట్ సెల్లర్. మిఠాయి అంగడి నడిపేవాడట మరొక అవతారంలో, మినీ అవతారగా. అండ్ ద థర్డ్ మైనర్ అడ్వెంట్ హీ టుక్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ సోల్. ఒక్క ఆత్మకు తన సాన్నిధ్యాన్ని ఇవ్వడానికి 3వసారి అవతార పురుషుడిగా వచ్చాట. ఒక్క ఆత్మ కోసం. ఎంత భయంకరమో చూడండి. ఒక్క ఆత్మ కోసము ఆయన మినీ అవతారుగా వచ్చాడు. When I first heard Erich say this, especially that the third advent was only for the sake of one soul, I felt an electric current flow through me. రుస్తు చెప్తున్నాడు, ఒక ఆత్మ కోసము అంత పెద్ద సాహసం చేశాడంటే నాకు ఒక కరెంటు శరీరంలో ప్రవహించినంత షాక్ నేను పొందాను. I had goosebumps all over my body. I turned to Erich in disbelief and shock. నేను నమ్మలేదు Erich మాట. ఇదేంట్రా బాబు, ఒక్కడి కోసం రావడం ఏమిటి? He took an advent for the sake of just one soul. నేను అడిగేసాను, నాకు నమ్మకం కుదరక. ఒక్కడి కోసం వచ్చాడా? What longing must have been in the soul's heart that forced the avatar to take an advent. అయ్య బాబోయ్, భగవంతుడే మానవ రూపంలో భూమి మీదకి రప్పించేశాడంటే వాడికి ఎంత ఆకలి ఉండాలి, వాడికి ఎంత తపన ఉండి ఉండాలి.
One can understand when infinity cages itself in a human body and suffers for all humanity, but that he did it for the sake of one soul. అనంత ఆనందంలో మునిగి తేలియాడేటువంటి దివ్యత్వము ఒక మానవ శరీరంలో తను తాను బందీగా అయిపోవడము ఒక్క ఆత్మ గురించి మనం ఊహించుకోగలమా? అంటే అంత కష్టాన్ని భగవంతుడు భరించేశాడు ఒక్క ఆత్మ కోసం. అంటే వాడికి ఎంత ప్రేమ ఉండాలి. As I thought about it, I continued. What baffles me is either the avatar could very easily have directed any of the 5 perfect masters or the various God-realized souls to quench the longing of this one soul. నాకు ఎందుకో మతిపోతుంది. నాకు అనిపిస్తోంది, ఆయన దేవదేవుడు కదా, ఆయనే ప్రత్యేకంగా ఈ భూమి మీదకి వచ్చి ఎన్నాళ్ళు కుర్రాడిగా పెరిగి చదువుకుని పెద్దాడై వాడికి సాయం చేయడం ఎందుకయ్యా బాబు ఇదంతా ఇలా అని ఒక సద్గురువు వెళ్ళరా, ఆయన పని చూసి వచ్చేయి నువ్వు, లేకపోతే 56 మంది శివాత్మలు ఉన్నారు కదా, అందులో ఎవడో ఒకటి పని పురమాయించి వాడికి కావాల్సింది చూసి వచ్చేయి అనొచ్చు కదా. ఇదేమి దరిద్రం, ఇది ఎందుకు ఇంత పని చేశాడు అన్నాడు. దే కుడ్ హ్యావ్ ఈజీలీ డన్ దట్. వాళ్ళకి పిల్లాటతో సమానం, వాళ్ళకి సద్గురువులకి ఏముంది. ఈవెన్ మేడ్ హిమ్ గాడ్ రియలైజ్డ్ ఇఫ్ దట్ వాజ్ వాట్ ది సోల్ వాంటెడ్. వాడికి బ్రహ్మానుభవమే కావాలి అని వాడు కోరుకుంటూ ఉంటే అది కూడా ఇచ్చేయగలరు కదా సద్గురువులు కావాలంటే. వేర్ వాజ్ ద నీడ్ ఫర్ ది అవతార్ టు టేక్ ఎ మైనర్ అడ్వెంట్. ఆయన ప్రత్యేకంగా వాడు ఒక్కడి కోసం రావడం అంటే నా ఊహకి అందటం లేదు అన్నాడు. హూ వాజ్ ది స్పెషల్ సోల్ ఫర్ హూ సేక్ ది అవతార్ టుక్ ఎ మైనర్ అడ్వెంట్. ఇరిచి చెప్పవా, వాడు ఎవడు అసలు వాడు భగవంతుణ్ణి భూమి మీదకు రప్పించేయగలిగాడంటే వాడు ఎవడు వాడు? ఇరీచ్ రిప్లైడ్, ఐ డోంట్ నో. నాకు తెలియదు. బట్ బాబా డిడ్ నాట్ టెల్ మీ అండ్ ఐ డిడ్ నాట్ ఆస్క్. వాడెవడో బాబా చెప్పలేదు, నేను అడగలేదు కూడా వాడెవడో అని బాబాని. ఇరీచ్ ఫాదర్ అండ్ దెన్ యాడెడ్. కాసేపు ఆగాడు ఇరీచ్, ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి. హవెవర్ దిస్ మచ్ ఐ నో, కానీ నాకు మాత్రం కొంత తెలుసు, అది చెప్తానంటున్నాడు. ఫ్రమ్ వాట్ బాబా హ్యాస్ టోల్డ్ అస్ దట్ హీ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ లవ్, ద లవ్ ఆఫ్ హిజ్ లవర్స్. బాబా ఏం చెప్పాడు? నా ప్రేమికుడి యొక్క ప్రేమకు నేను దాసానుదాసుని, బానిసను అని చెప్పాడు. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా అద్భుతమైనటువంటి పార్ట్ 5లో ఎంత బాగా చెప్పాడోనండి. ఏంటండి మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే? మనం తెలుగు ట్రాన్స్లేషన్ ఏం చెప్తూ ఉంటాం సాధారణంగా, అది తప్పు అని చెప్పాడు ఇరీచ్. అది వాల్యూమ్ 5లో ఉంది. అది అందులో ప్రపంచంలో మనం అలవాటు పడినటువంటి సేవకు సర్విట్యూడ్కు ఏమి సంబంధం లేదన్నాడు. మాస్టరీ అంటే పరిపూర్ణత, బాగానే ఉంది. సర్విట్యూడ్ అంటే బానిసత్వము, దాస్యము అని చెప్పాడు. ఇది చాలా స్పష్టంగా చెప్పాడు. అతని మాటలే యాజ్ ఇట్ ఈజ్ కోర్ట్స్లో పెట్టి ఇచ్చాడు. సేవకు సంబంధం లేదు అది అని చెబుతూ, ఎవరికి బానిసత్వం ఉండాలి నీవు? మాస్టర్కి. ఎవడు నీ మాస్టరు? ఆయనే నీ మాస్టరు. మెహర్ బాబాని నీవు మాస్టర్గా అంగీకరిస్తే నీ సొంత ఇష్టమునకు సొంత అయిష్టమునకు పాత్ర లేదు. ఆయన ఏం కోరితే అదే. ఆయన ఇచ్చయే నీ ఇచ్చ, ఆయన ఇష్టమే నీ ఇష్టం. స్వతంత్రముగా నీ ఆలోచనలకు నీ ఇష్టాయిష్టాలకు ఎంత మాత్రము విలువలేని జీవితము నీవు గడపవలెను అని దాని అర్థము అని చెప్పాడు. అందుకే అక్కడ తన సమాధి మీద శాశ్వతంగా రాయించేసుకున్నాడు. నన్ను గనక నీవు గురువుగా స్వీకరిస్తే ఏమిటయ్యా నీవు ఆదర్శవాక్యమై ఉండాలి నీ జీవితములో. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, బానిసత్వములో రారాజు అయిపోవాలి నువ్వు, సార్వభౌమత్వం. మాస్టరీ అంటే ఇక అంతకంటే ఎవడు లేడు అనిపించేలాగూ అంత బానిసగా ఉండాలి, కట్టు బానిసలాగా ఉండాలి అని ఇరిచి చెప్పాడు. అలాగే నాకనిపించింది, అందులో ఇరిచి చెప్పింది కాదు. తన సమాధి మీద ఆయన రాయించేసుకున్నాడు, ఐఎమ్ మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే కట్టు బానిసగా మొత్తం విశ్వానికి తనను తాను కట్టి పడేసుకున్నవాడు అవతార పురుషుడు ఒక్కడే.
సద్గురువుకి భగవంతుడు అప్పగించిన బాధ్యత అయిపోగానే ఆయన బాడీ వదిలేగానే చేయి కడిగేసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది ఇంకా ఆయనకి ఏం సంబంధం లేదు ఈ సృష్టితో. అలాగే మానవుడు కూడా ఐఎమ్ గాడ్ అనల్హక్ అనగానే వాడికి లిబరేషన్లోకి వెళ్ళిపోయాడు, హాయిగా ఇలా పడుకొని విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. శివాత్మలు కూడా వాళ్ళకి అప్పగించిన పని అయిపోగానే వెళ్ళిపోతాడు. ఎప్పటికీ వెళ్ళని వాడు ఎవడయ్యా అంటే అవతార పురుషుడు ఒకే. ఈ సృష్టిలో ఉన్న ఆఖరి ఆత్మకు రియలైజేషన్ వచ్చే వరకు ఆయన ఇలాగే ఉంటాడు. ఇక్కడ కొన్నాళ్ళు లేటెంట్గా ఉంటాడు, మళ్ళీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాడు, మళ్ళీ లేటెంట్గా అవుతూ ఉంటాడు, మేనిఫెస్ట్ అవుతూ ఉంటాడు. అంటే వ్యక్త రూపము అవ్యక్త రూపము. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన మళ్ళీ అలారం కొట్టగానే రావాలి కదా. ఎలా ఉన్నాడు? తాబేలు తత్తిలు ఉంటుంది కదా, అది మెడ బయటకు పెట్టుకొని పనులన్నీ చేసాక అలసిపోయాక మెడ లోపలికి పెట్టుకుని పడుకుంటుందట. అది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మెడ బయటకు పెడుతూ ఉంటుంది, కానీ అక్కడే ఉంది, అది ఎక్కడికి వెళ్ళిపోలేదు. అలాగే అవతార పురుషుడు తన సమయం ఆసన్నమైనప్పుడు, తన అవతార ఉద్యమాన్ని చేపట్టవలసి వచ్చినప్పుడు వ్యక్త రూపంలో కనపడుతూ ఉంటాడు. ఒక కొత్త కోట వేసుకుని వస్తాడు ఆయన. ఆ పని పూర్తయ్యాక మళ్ళీ విత్డ్రా అవుతూ ఉంటాడు, కానీ ఫరెవర్ వెళ్ళిపోడు ఎక్కడికి కూడా. ఎందుకని మళ్ళీ రావాలి కదా. సో ఈ లింక్ని ఎప్పటికీ తెగ్గొట్టుకోలేడు. కనుక కట్టు బానిసత్వాన్ని ఈ విశ్వానికి అమలుపరచగలిగిన వాడు ఒక్క అవతార పురుషుడు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరు మధ్యలో వదిలేసేవాళ్లే. బాబా ఒక చోట అన్నారు, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ చెల్లి, నీ ఇరుగు పొరుగువాడు, వీళ్ళందరూ ఈ ఆవిడ టైం రాగానే వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు రైలు బండిలో గోదావరిలో బయలుదేరాము హైదరాబాదులో, ఇక్కడికి వచ్చి లోపల ఈ ఆవిడ టికెట్ని బట్టి వాడు దిగిపోతూ ఉంటాడు. ఒకడు వరంగల్, ఒకడికి ఖమ్మం, ఒకటి విజయవాడ, చివరకు నువ్వు ఒక్కడే మిగులుతావు దానిలో. ఎవడు కడదాకా రాడు, నేను ఒక్కడిని కడదాకా నీ కూడా ఉండేవాడిని. కాబట్టి నువ్వు బుర్రనవాడివైతే, తెలివైన వాడివైతే నాతో రిలేషన్షిప్ నీకు లాభదాయకంగా ఉంటుంది. నువ్వు బిజినెస్లో పెద్దవాడువు కదా, ఆలోచించు. ఇఫ్ యు ఆర్ వైజ్ ఇనఫ్, నాతో బాంధవ్యము నీకు చిట్ట చివరి వరకు కలిసి వస్తుంది. ఎందుకని కడదాకా ఉండేవాడిని, మధ్యలో వదిలేసేవాడిని కాదు అన్నాడు. ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ టు ది సబ్జెక్ట్. బానిస, నా ప్రేమికుల యొక్క ప్రేమకు నేను బానిసను అని బాబా చెప్పారు. That soul's love and longing must have been so intense that it must have set his heart on fire. వాడి ప్రేమ మనం అనుకుంటున్నామా వాడెవడని, వాడిని దహించేసి ఉంటుంది వాడి ప్రేమ. అంచేత వాడు హృదయం ఇలా జ్వలించడం మొదలుపెట్టి ఉంటుంది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తపస్సు చేస్తూ ఉంటే వాడి గుండెల్లోంచి దీపం ఏమిటి తిరుగుతూ ఉంటుంది. అది ఇంద్రలోకంలోకి వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తిరిగేస్తూ ఉంటుంది, సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగా వాడి హృదయాన్ని జ్వలింపజేసేసి ఉంటుంది. The intense longing of this heart on fire must have been to feel his physical presence at all cost before he died. నేను శరీరం విడిచిపెట్టిలోగా భగవంతుడి భౌతిక దర్శనాన్ని పొంది తీరాలి అనే తపన వాడిని కాల్చేస్తూ ఉండాలి. ఓన్లీ దట్ కెన్ డ్రా సచ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ అవతార్. అంత తపన వాడిలో ఉంటే కానీ అవతార పురుషుడు అంతగా స్పందించడు. When pure intense love gives a cry, the avatar responds as a slave does. అంత తపన గనక ఒకడి నుంచి బయలుదేరితే కట్టు బానిసలాగా ఆయన వచ్చేస్తాడు. గజేంద్ర మోక్షం అదే పద్యం. ఎవడి కోసం వస్తాడు అని, అంతే. దట్స్ హౌ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్. అలా వచ్చుంటాడు అవతార పురుషుడు అన్నాడు ఈ రిచ్ షుక్ హిజ్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ద మ్యాడ్నెస్ ఆఫ్ లవ్. ఆ ప్రేమలో ఆ పిచ్చి ప్రేమ అనమాట. అంత ముదిరిపోవాలి ప్రేమ బాగా. హౌ ఇట్ డ్రైవ్స్ యూ. అంత ముదిరిపోతే ఎలాగైపోతాడు మనిషి. క్రియేట్ దిస్ మ్యాడ్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఇలాంటి పిచ్చి భగవంతుడి కోసం మీ హృదయాలలో పుట్టించుకోండి. సెట్ ఇట్ ఆన్ ఫైర్ అండ్ నో ఫర్ షూర్ దాట్ విల్ బ్రింగ్ హిమ్ రన్నింగ్ టు యూ. అది నీ గుండెను
మంట పెట్టేస్తుందన్నమాట. పెట్టేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఆ పద్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అది సిరికేం చెప్పడు, మొత్తం అన్నీ విడిచిపెట్టేశాడు. ఆయనకున్న ఫార్మాలిటీస్ అన్నీ పక్కన పెట్టేశాడు. భార్యకి చెప్పడు, మంత్రికి చెప్పడు, సేనాధిపతికి చెప్పడు. ఎప్పుడూ ధరించేటువంటి ఆ కామన్ డ్రెస్ని కూడా అన్నీ విస్మరించేశాడు. ఆ బట్టలు వేసుకోకుండా చెప్పులు లేకుండా పరిగెత్తుకొచ్చినట్టుగా వచ్చాడు అని అందులో చెప్తాడు. ఎందుకని ఆ వాడి హృదయంలో వచ్చినటువంటి ప్రేమ అంత తీవ్రంగా ఆయన్ని ఆ ప్రోటోకాల్ అంతా వైలేట్ చేసేసి వచ్చేసాడు అనమాట. It is the one thing, in fact, it is the only thing which will draw him out from his hideout and reveal him to you. ఆయన దాక్కుని ఉంటాడు కదా కనపడకుండా, ఆయన బయటికి ఇచ్చేస్తుంది ఇటువంటి ప్రేమ ఉంటే గనక. అవతార్ మెహర్ బాబా కీ జై. రియల్ ట్రెషర్ 2వ వాల్యూమ్లో ఉన్నాం మనం. హార్ట్స్ ఆన్ ఫైర్ అంటే జ్వలిస్తూ ఉన్నటువంటి హృదయములు అనే చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం మనం ఎక్కడున్నాము నిన్నంటే ఎరిచి చెప్తున్నాడు. బాబా ఒకసారి ఇలా చెప్పారు, 700 ఏళ్లకు 1400 ఏళ్లకు పూర్ణావతారం వస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో మినీ అవతారము కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఒకసారి బౌద్ధ సన్యాసిగా వచ్చాను, ఒకసారి మిఠాయి అంగడి నడిపేటువంటి వర్తకుడుగా వచ్చాను. బాబా చెప్పారట. అయితే ఒక్క సందర్భంలో ఒకే ఒక వ్యక్తి కోసమే నేను అవతరించాను అని చెప్పాను. ఒకే ఒక్క వ్యక్తి కోసము అవతరించాను నేనండి. వెంటనే రుస్తము నిర్ఘాంతపోయాడు. ఒక్కడి కోసమా? వాడి ప్రేమ ఇంకెంత గొప్పది. రుస్తం అడిగాడు, ఎవడు వాడి వివరాలు కావాలి నాకు అని అడిగాడు. అప్పుడు ఇరి చెప్పారు, బాబా చెప్పాడు కానీ నేనేం అడగలేదు, బాబా చెప్పలేదు, నేను అడగలేదు కూడా ఆ వివరాలు. అది సాధ్యమే అని చెప్పాడు ఇరిచి. ఎందుకంటే ప్రేమ అంత శక్తివంతమైనటువంటిది. బాబా ఏమన్నారు? ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ మై లవర్స్. నా ప్రేమికుల యొక్క ప్రేమకు నేను బానిసను అని చెప్పారు కదా. ఆయన మాట ప్రకారము వస్తాడు ఆయన తప్పకుండా. నిన్న చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షం కూడా చెప్పుకున్నాం. ఆయన ప్రోటోకాల్స్ని పక్కన పెట్టేసి పారిపోయాడు ఆయన. వారు పిలిస్తే ఆ పద్యం అంతా సిరికించి చెప్పడు అని వేషాలు ఇవన్నీ వేసుకోకుండా అలా వెళ్ళిపోయాడు అంతే. సో ది ఇంటెన్స్ లాంగింగ్ ఆఫ్ హార్ట్ ఆన్ ఫైర్ మస్ట్ హ్యావ్ బీన్ టు ఫీల్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ అట్ ఆల్ కాస్ట్ బిఫోర్ హీ డైడ్. అది నేను ఆయన దర్శనం చేసేసుకోవాల్సిందే, తప్పదు, ఫిజికల్గా నాకు కావాల్సిందే అని వాడు ఇంకా కఠోరమైన దీక్షలో కూర్చుంటే ఆయన మళ్ళీ అవతారం ఎత్తేసి దర్శనం ఇచ్చి ఉండొచ్చు, వాడికి తప్పదు. ఓన్లీ దట్ కెన్ డ్రా సచ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది అవతార్. అటువంటి తపన, ప్రేమ, ఆ జ్వాల ఉంటేనే అవతార పురుషుణ్ణి సాక్షాత్కరింప చెయ్యగలదు. వెన్ ప్యూర్ ఇంటెన్స్ లవ్ గివ్స్ ఎ క్రై, ది అవతార్ రెస్పాన్స్ యాజ్ ఎ స్లేవ్ డస్. అంత పరిశుద్ధమైన ప్రేమలో నుంచి మొర ఆక్రందన వస్తే ఒక బానిసలాగా వచ్చి దండగట్టుకుని ప్రత్యక్షం అయిపోవాల్సింది ఆయన, తప్పదు. దట్ ఈస్ హౌ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్. అలాగే వచ్చి ఉంటాడు. ఆ ఒక్కడి కోసం ఆయన వచ్చాడు అంటే. ఎరిక్ షుక్ హిజ్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ద మ్యాడ్నెస్ ఆఫ్ లవ్. అది బాగా ముదిరిపోయిన ప్రేమ. హౌ ఇట్ డ్రైవ్స్ యూ క్రియేట్ దిస్ మ్యాడ్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఇలాంటి పిచ్చి, భగవంతుడి పట్ల పిచ్చిని మీరు పుట్టించుకోండి. మధుసూదన్ రాశాడు, చాహకహే జోబి జమానా. ఏంట్రా వీడు ఇలా పిచ్చోళ్ళగా అయిపోయాడు, వీడికి మంచి చెడ్డ లేదా వీళ్ళకి అనుకుంటుందని ప్రపంచం కూడా చూసి అయినా పట్టించుకోవద్దు, డోంట్ కేర్ అంతే. చాహకహే జోబి జమానా. ఏమనుకున్నా ప్రపంచం నాగానే అవసరం అంతే. అలాగే ఉండేవారు మండలి వాళ్ళు, అంతే కదండి. వాళ్ళు మస్తులు టాయిలెట్లు క్లీన్ చేసిన ఇవి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు, మనం చదువుకున్నాం కథలు. అంటే ఏమనుకోని ప్రపంచం తిట్టుకొని నాకేంటి. సెట్ ఇట్ ఆన్ ఫైర్ అండ్ నో ఫర్ షూర్ దాట్ ఇట్ విల్ బ్రింగ్ హిమ్ రన్నింగ్ టు యూ. నీ హృదయాన్ని జ్వలింపజేయి, అప్పుడు నువ్వు గ్యారంటీ ఆయన వస్తాడు, తప్పకుండా నిన్ను ఎత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. ఇట్ ఈస్ ద వన్ థింగ్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ డ్రా హిమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ హైడౌట్ అండ్ రివీల్ హిమ్ టు యూ. ఆయన కనపడకుండా దాక్కుంటాడు ఎప్పుడు. ఆ హైడౌట్ అంటాడు, అంటే వెనకాల దాక్కుని ఉండే ప్రదేశం నుంచి బయటికి తీసుకొచ్చి నీ ఎదర నిలబెడుతుంది. ఆ ప్రేమకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఆల్ దిస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎన్ ఉర్దూ కప్లెట్
విచ్ సేస్, రుస్తం చెప్తున్నాడు, ఒక ఉర్దూ భాషలో ఒక పద్యం ఉంది, అది జ్ఞాపకం వచ్చింది నాకు. మేక్ యువర్ సెల్ఫ్ సో స్ట్రాంగ్ ఇన్ హీజ్ రిమెంబరెన్స్ దట్ బిఫోర్ రైటింగ్ యువర్ డెస్టినీ గాడ్ హిమ్సెల్ఫ్ కమ్స్ టు యూ టు ఆస్క్ యూ వాట్ యువర్ విష్ ఈజ్. ఆయన పెన్ను కాగితం పట్టుకొని ఆత్మల తాలూకా తలరాత రాసేయడానికి కూర్చుంటాడు భగవంతుడు. అప్పటికే నీ భగవంతుడి గురించి నీ స్మరణ ఎంత బలంగా ఉండాలంటే, అమ్మ వీడిని ముందే అడిగితే మంచిది, మనం తర్వాత కుదరదని ఆయన పెన్ను కాగితం మడిచి పక్కనెట్టి, ఎరా బాబు చెప్పు నీకు ఏమి కోరిక ఉందో, కోరిక ఇప్పుడే అదే రాసేస్తానంట. ముందే చెప్పి నువ్వు నేను రాసేస్తాను. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆదికేరాని చెప్పినాయి కదా, డూమ్స్ డే చెప్పుకున్నాం మనం ఇదివరకు. ఆ మహమ్మదీయుల విశ్వాసం ప్రకారము చనిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ ఒక కాన్ఫరెన్స్ ఉంటుందన్నమాట, భగవంతుడు కోర్ట్. గుర్తొచ్చిందా? చెప్పు 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 గుర్తొస్తే చెప్పి. ఆ కోర్టులో అందరూ సోల్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. గాడ్ వచ్చి డిసైడ్ చేస్తాడు, నువ్వు స్వర్గానికి పో, నువ్వు నరకానికి పో అని. అందరూ హడలిపోతూ ఉంటారనమాట. సరే భగవంతుడు వచ్చేటి అనౌన్స్ చేశారు. అందరూ చాలా హడావుడిగా ఏం చేస్తాడో అని ఆతృతతో భయంగా ఉన్నారు. ఆయన రాగానే కూర్చున్నాడు సీట్లో. ఈ వాజ్ అబౌట్ టు ప్రొసీడ్. అప్పుడు ఒకడు లేచి, ఒక డౌట్ నాకు, ఆ డౌట్ తీర్చి తర్వాత మీ దర్బార్ కొనసాగించండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, వీడెవడరా బాబు ఎంత రిస్క్ తీసేసుకున్నాడు, కనుక చికాకు వచ్చిందంటే తోసై నరకానికి వీడినంటే అయిపోయింది వాడి పని అని చూస్తున్నారు. ఏమడుగుతాడని వాడు అడిగాడు, నీలో ఒక న్యాయ నిర్ణయం చేసేటువంటి జడ్జి ఉన్నాడు, ఈ సృష్టికే తండ్రి అయినటువంటి భగవంతుడు ఉన్నాడు, ఈ రెండు పాత్రల్లో ఏ పాత్ర గొప్పది అది చెప్పి ఈ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయన్నాడు. భగవంతుడు కూడా ఆలోచనలో పడ్డాడు, వీడు నన్ను వీరుకొని పెట్టాడు, నాలో ఉన్న భగవంతుడే గొప్ప అన్నాడు. అయితే ఈ సృష్టిలో నేను పాపాత్ముని ప్రభు నన్ను క్షమించండి అన్నాడు, ఫర్గివన్ అన్నాడు. ఎందుకంటే సభలో ఒప్పుకున్నాడు కదా మరి. సో ఆయన క్షమించాలి, తప్పదు, వీడిని పంపించేయండి హాయిగా స్వర్గానికి అన్నాడు అని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎందుకంటే అంత పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పాడు కాదు. ఈ లోపల గుసగుసలు ఆడుకున్నారు అందరూ, మనం అడిగేద్దాం మనకి లాటరీ కొట్టేద్దాం. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, వరే వాడికి విశ్వాసం ఉండి అడిగాడు వాడు, అందుకే అంత రిస్క్ తీసుకున్నాడు. నీకు కలిసి వస్తాను అడుగుతున్నావు, నీకు విశ్వాసం మాత్రం లేదు కాబట్టి డబల్ ని పనిష్మెంట్ ఇచ్చేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఈ కథ ఆదికేరాని చెప్పేవాడు ఇక్కడే, ఇదే ప్లాట్ఫామ్ మీద చెప్పాడు అప్పుడు 1978లో కూడా. ఓకే, ప్యూర్ లవ్ రియల్ ట్రెషర్ 2వ వాల్యూమ్లో ఉన్నాం మనం. హార్ట్స్ ఆన్ ఫైర్ అంటే జ్వలిస్తూ ఉన్నటువంటి హృదయములు అనే చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం మనం ఎక్కడున్నాము నిన్నంటే, ఎరిచి చెప్తున్నాడు బాబా ఒకసారి ఇలా చెప్పారు, 700 ఏళ్లకు 1400 ఏళ్లకు పూర్ణావతారం వస్తూ ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో మినీ అవతారము కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఒకసారి బౌద్ధ సన్యాసిగా వచ్చాను, ఒకసారి మిఠాయి అంగడి నడిపేటువంటి వర్తకుడిగా వచ్చాను బాబా చెప్పారట. అయితే ఒక్క సందర్భంలో ఒకే ఒక వ్యక్తి కోసమే నేను అవతరించాను అని చెప్పాను. ఒకే ఒక్క వ్యక్తి కోసము అవతరించాను నేనండి. వెంటనే రుస్తము నిర్ఘాంతపోయాడు, ఒక్కడి కోసమా, వాడి ప్రేమ ఇంకెంత గొప్పది. రుస్తం అడిగాడు, ఎవడు వాడి వివరాలు కావాలి నాకు అని అడిగాడు. అప్పుడు ఇరిచి చెప్పారు, బాబా చెప్పాడు కానీ నేనేం అడగలేదు, బాబా చెప్పలేదు, నేను అడగలేదు కూడా ఆ వివరాలు. అది సాధ్యమే అని చెప్పాడు ఇరిచి. ఎందుకంటే ప్రేమ అంత శక్తివంతమైనటువంటిది. బాబా ఏమన్నారు, ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ మై లవర్స్, నా ప్రేమికుల యొక్క ప్రేమకు నేను బానిసను అని చెప్పారు కదా. ఆయన మాట ప్రకారము వస్తాడు ఆయన తప్పకుండా. నిన్న చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షం కూడా చెప్పుకున్నాం. ఆయన ప్రోటోకాల్స్ని పక్కన పెట్టేసి పారిపోయాడు ఆయన. వాడు పిలిస్తే ఆ పద్యం అంతా సిరికించి చెప్పడం అని వేషాలు ఇవన్నీ వేసుకోకుండా అలా వెళ్ళిపోయాడు అంతే.
సో ది ఇంటెన్స్ లాంగింగ్ ఆఫ్ హార్ట్ ఆన్ ఫైర్ మస్ట్ హ్యావ్ బీన్ టు ఫీల్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ అట్ ఆల్ కాస్ట్ బిఫోర్ హీ డైడ్. అది నేను ఆయన దర్శనం చేసేసుకోవాల్సిందే, తప్పదు, ఫిజికల్గా నాకు కావాల్సిందే అని వాడు ఇంకా కఠోరమైన దీక్షలో కూర్చుంటే ఆయన మళ్ళీ అవతారం ఎత్తేసి దర్శనం ఇచ్చుండొచ్చు, వాడికి తప్పదు. ఓన్లీ దట్ కెన్ డ్రా సచ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది అవతార్. అటువంటి తపన, ప్రేమ, ఆ జ్వాల ఉంటేనే అవతార పురుషుణ్ణి సాక్షాత్కరింప చెయ్యగలదు. వెన్ ప్యూర్ ఇంటెన్స్ లవ్ గివ్స్ ఎ క్రై, ది అవతార్ రెస్పాన్స్ యాజ్ ఎ స్లేవ్ డస్. అంత పరిశుద్ధమైన ప్రేమలో నుంచి మొర, ఆక్రందన వస్తే ఒక బానిసలాగా వచ్చి దండగట్టుకుని ప్రత్యక్షం అయిపోవలసింది ఆయన, తప్పదు. దట్ ఈస్ హౌ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్. అలాగే వచ్చి ఉంటాడు, ఆ ఒక్కడి కోసం ఆయన వచ్చాడు అంటే. ఎరిత్ షుక్ హిజ్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఆఫ్ లవ్. అది బాగా ముదిరిపోయిన ప్రేమ. హౌ ఇట్ డ్రైవ్స్ యూ క్రియేట్ దిస్ మ్యాడ్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఇలాంటి పిచ్చి, భగవంతుడి పట్ల పిచ్చిని మీరు పుట్టించుకోండి. మధుసూదన్ రాశాడు, చాహక హే జోబి జమానా. ఏంట్రా వీడు ఇలా పిచ్చోళ్ళగా అయిపోయాడు, వీడికి మంచి చెడ్డ లేదా వీళ్ళకి అనుకుంటుందని ప్రపంచం కూడా చూసి అయినా పట్టించుకోవద్దు, డోంట్ కేర్ అంతే. చాహిక హే జోబి జమానా, ఏమనుకున్నా ప్రపంచం నాగానే అవసరం అంతే. అలాగే ఉండేవారు మండలి వాళ్ళు, అంతే కదండి. వాళ్ళు మస్తులు టాయిలెట్లు క్లీన్ చేసిన ఇవి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు, మనం చదువుకున్నాం కథలు. అంటే ఏమనుకోని ప్రపంచం తిట్టుకొని నాకేంటి. సెట్ ఇట్ ఆన్ ఫైర్ అండ్ నో ఫర్ షూర్ దాట్ ఇట్ విల్ బ్రింగ్ హిమ్ రన్నింగ్ టు యూ. నీ హృదయాన్ని జ్వలింపజేయి, అప్పుడు నువ్వు గ్యారంటీ ఆయన వస్తాడు, తప్పకుండా నిన్ను ఎదుర్కొంటూ వస్తాడు నీ దగ్గరికి. ఇట్ ఈస్ ద వన్ థింగ్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ డ్రా హిమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ హైడ్ అవుట్ అండ్ రివీల్ హిమ్ టు యూ. ఆయన కనపడకుండా దాక్కుంటాడు ఎప్పుడు. ఆ హైడౌట్ అంటాడు, అంటే వెనకాల దాక్కుని ఉండే ప్రదేశం నుంచి బయటికి తీసుకొచ్చి నీ ఎదర నిలబెడుతుంది. ఆ ప్రేమకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఆల్ దిస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎన్ ఉర్దూ కప్లెట్ విచ్ సేస్. రుస్తం చెప్తున్నాడు, ఒక ఉర్దూ భాషలో ఒక పద్యం ఉంది, అది జ్ఞాపకం వచ్చింది నాకు. మేక్ యువర్ సెల్ఫ్ సో స్ట్రాంగ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ దట్ బిఫోర్ రైటింగ్ యువర్ డెస్టినీ గాడ్ హిమ్సెల్ఫ్ కమ్స్ టు యూ టు ఆస్క్ యూ వాట్ యువర్ విష్ ఈజ్. ఆయన పెన్ను కాగితం పట్టుకొని ఆత్మల తాలూకా తలరాత రాసేయడానికి కూర్చుంటాడు భగవంతుడు. అప్పటికే నీ భగవంతుడి గురించి నీ స్మరణ ఎంత బలంగా ఉండాలంటే, అమ్మ వీడిని ముందే అడిగితే మంచిది, మనం తర్వాత కుదరదని ఆయన పెన్ను కాగితం మడిచి పక్కనెట్టి, ఎరా బాబు చెప్పు నీకు ఏమి కోరిక ఉందో, కోరిక ఇప్పుడే అదే రాసేస్తానంట. ముందే చెప్పి నువ్వు నేను రాసేస్తాను. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆదికేరానికి చెప్పినాయి కదా, డూమ్స్ డే చెప్పుకున్నాం మనం ఇదివరకు. ఆ మహమ్మదీయుల విశ్వాసం ప్రకారము చనిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ ఒక కాన్ఫరెన్స్ ఉంటుందన్నమాట, భగవంతుడు కోర్ట్. ఆ కోర్టులో అందరూ సోల్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. గాడ్ వచ్చి డిసైడ్ చేస్తాడు, నువ్వు స్వర్గానికి పో, నువ్వు నరకానికి పో అని. అందరూ హడలిపోతూ ఉంటారనమాట. సరే భగవంతుడు వచ్చేటి అనౌన్స్ చేశారు, అందరూ చాలా హడావుడిగా ఏం చేస్తాడో అని ఆతృతతో భయంగా ఉన్నారు. ఆయన రాగానే కూర్చున్నాడు సీట్లో. ఈ వాజ్ అబౌట్ టు ప్రొసీడ్. అప్పుడు ఒకడు లేచి, ఒక డౌట్ నాకు, ఆ డౌట్ తీర్చి తర్వాత మీ దర్బార్ కొనసాగించండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, వీడెవడరా బాబు ఎంత రిస్క్ తీసేసుకున్నాడు, కనుక చికాకు వచ్చిందంటే తోసై నరకానికి వీడినంటే అయిపోయింది వాడి పని అని చూస్తున్నారు. ఏమడుగుతాడని వాడు అడిగాడు, నీలో ఒక న్యాయ నిర్ణయం చేసేటువంటి జడ్జి ఉన్నాడు, ఈ సృష్టికే తండ్రి అయినటువంటి భగవంతుడు ఉన్నాడు, ఈ రెండు పాత్రల్లో ఏ పాత్ర గొప్పది అది చెప్పి ఈ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయన్నాడు. భగవంతుడు కూడా ఆలోచనలో పడ్డాడు, వీడు నన్ను వీరుకొని పెట్టాడు, నాలో ఉన్న భగవంతుడే గొప్ప అన్నాడు. అయితే ఈ సృష్టిలో నేను పాపాత్ముని ప్రభు నన్ను క్షమించండి అన్నాడు, ఫర్గివన్ అన్నాడు. ఎందుకంటే సభలో ఒప్పుకున్నాడు కదా మరి. సో ఆయన క్షమించాలి, తప్పదు, వీడిని పంపించేయండి హాయిగా స్వర్గానికి అన్నాడు అని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎందుకంటే అంత పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పాడు కాదు. ఈ లోపల గుసగుసలు ఆడుకున్నారు అందరూ, మనం అడిగేద్దాం మనకి లాటరీ కొట్టేద్దాం. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, వరే వాడికి విశ్వాసం ఉండి అడిగాడు వాడు, అందుకే అంత రిస్క్ తీసుకున్నాడు. నీకు కలిసి వస్తాను అడుగుతున్నావు, నీకు విశ్వాసం అంతా లేదు.
కాబట్టి డబుల్ ది పనిష్మెంట్ ఇచ్చేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఈ కథ ఆదికేరాని చెప్పేవాడు ఇక్కడే, ఇదే ప్లాట్ఫామ్ మీద చెప్పాడు అప్పుడు 1978లో.